హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే ఈజీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రిస్పీగా ఉండే బొరుగుల ముద్ద అయితే తయారు చేసుకుందాము. మేమైతే బొరుగుల ముద్ద అనే అంటాము. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే మరమరాల లడ్డు అంటారు. ఇంకా వేరే వేరే భాషలో కూడా అంటారనమాట. ఎంతో ఈజీగా ఉండే ఈ మరమరాల లడ్డు బొరుగుల ముద్దనైతే అయితే తయారు చేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకుందాము. ఇంకా లో ఫ్లేమ్లోనే ఈ బొరుగులను అయితే వేయించేసుకోవాలి. నేను ఈ కప్పుతో 2 కప్పుల బొరుగులు అయితే వేసుకుంటున్నాను. ఇలా లో ఫ్లేమ్లో అయితే 1 నిమిషం పాటు వేయించుకుంటే చాలు. ఇలా వేయించుకోవడం వల్ల మనకు బొరుగులు అనేటివి బాగా క్రిస్పీగా ఉంటాయి. తర్వాత ఇలా వేగిన తర్వాత ఈ బొరుగులు మొత్తాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత స్టవ్ మీద అదే కడాయి పెట్టేసి మనం ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకున్నామో 2 కప్పులకు నేను 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ బెల్లం తురుము అయితే వేసేసుకున్నాను. తర్వాత మనం టీ తాగే ఒక చిన్న గ్లాస్ మీద వాటర్ కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ బొరుగుల ముద్దలు అయితే తయారు చేసేసుకోండి. పిల్లలకు స్నాక్స్ పెట్టడానికైనా చాలా బాగుంటాయి ఈ బొరుగుల ముద్దలు. ఇలా మొత్తం అయితే బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకుంటూనే ఉండాలి. ఇదైతే పాకం అనేది బాగా గట్టిగా అయితే రావాలండి. తెచ్చుకునే పని లేకుండా అయితే ఇంట్లోనే అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. దీంట్లో అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవన్నమాట. ఓన్లీ బొరుగులు బెల్లం ఉంటే చాలు, 10 నిమిషాలలో తయారు చేసేసుకోవచ్చు. తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే మనం ఈ బెల్లం పాకాన్ని అయితే వేసి చూడాలి. ఇలా మనకు గట్టిగా వచ్చిందంటే బెల్లం పాకం అయితే తయారైపోయినట్లే. ఇంకా తర్వాత ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొరుగులను కూడా అందులోనే వేసేసుకోవాలి. బొరుగులు మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగైతే వీటిని బాగా కలుపుకోవాలండి. వేడి మీదనే మొత్తం బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి. మనం కొంచెం లేట్ చేసేస్తే మొత్తం అతుక్కొని పోతుంది. అందుకు ఇలా బాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇవి బాగా వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూల మాదిరి అయితే చుట్టేసుకోవాలి. అందుకోసమని మనం పక్కన ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసేసుకొని చేతికి కొంచెం తడి అంటుకుంటూ మొత్తం ఈ బొరుగులను అయితే ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూల మాదిరి అయితే చుట్టేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా చేసుకోవాలండి, లేకపోతే మొత్తం అతుక్కొని పోయి అసలు లడ్డూలు చేయడానికి అసలు రానే రాదు. ఇలా మొత్తం అయితే బొరుగులు మొత్తాన్ని అయితే ఇలా లడ్డులాగా చుట్టేసుకోండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.